వంట రాజస్థానీ వంటల స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. రాజస్థానీ వంటలు అనగానే కేవలం వెజిటేరియన్ వంటలు మాత్రమే కాదండి, చూడగానే నోరూరించే నాన్ వెజిటేరియన్ వంటకాలు ఉన్నాయి. అలాగే రాజస్థానీ వంటకాలలో ఎక్కువగా బేసన్ అంటే శనగపిండిని వాడతారు. అలాంటి విలక్షణమైన 2 వంటకాలను మీకు పరిచయం చేయడానికి షెఫ్ దశరథ్ గారు మనతో ఉన్నారు. ఆయనకి వెల్కమ్ చెప్దాం. దశరథ్ గారు వెల్కమ్ అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. దశరథ్ గారు ఈరోజు రాజస్థానీ స్పెషల్ ఐటమ్స్ అని చెప్పారు. అసలు రాజస్థానీ వంటకాల ప్రత్యేకత ఏంటండి? రాజస్థానీ వంటకాలు అంటే అక్కడ పెరుగు ఎక్కువ యూజ్ చేస్తారండి. పెరుగు వాళ్ళకు హీట్ ఉంటుంది కనుక పెరుగు చల్లదనానికి ఎక్కువ యూజ్ చేస్తారు. దానికి తోడు గట్టాకాడి అని ఒక ఐటమ్ ఉందండి. అది కూలింగ్ బాడీ కూలింగ్ ప్రదేశానికి కొంచెం కూల్ చేస్తుందండి. అది ఎక్కువ యూజ్ చేస్తారండి. ఓకే, మరి రాజస్థానీ స్పెషల్ ఐటమ్స్ ఈరోజు మాకు ఏం పరిచయం చేస్తున్నారు? రాజస్థానీ లాల్ మాస్ ఐటమ్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, పెరుగు, అల్లము ఎల్లిగడ్డ పేస్ట్, ఆయిల్, బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, మిరియాల పొడి అండ్ మటన్. దశరథ్ గారు, మరి ఇది తయారు చేసే విధానం అండి, ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలంటారా? అవునండి, ముందుగా ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే, 2 ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మనం వంట స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలండి? ముందుగా మనం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పడుతుందంటారా? ఆయిల్ మామూలుగా పడుతుందండి. చూడండి, చాలా. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకోవాలండి. దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా వేశారు. ముందుగా బిర్యానీ ఆకు వేసుకున్నారు. సో ప్రతి ఐటెంలో వాళ్ళు అంటే ఎక్కువగా పెరుగు వాడతారా అండి? పెరుగు కర్రీస్లో కానివ్వండి. అవునండి. సో వేగినట్టున్నాయండి? వేగినాయండి. దీని తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ముక్కలు అవసరం లేదండి, ఉల్లిపాయ పేస్ట్ సరిపోతుంది. పేస్ట్ సరిపోతుంది. ఈ టొమాటో ప్యూరీ తీసినప్పుడు మీరు డైరెక్ట్గా పచ్చి టొమాటోలు వేసి గ్రైండ్ చేస్తారా, లేకపోతే దాన్ని? లేదండి, పచ్చి టమాటోలు శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి. అది ఇది అయిపోయిందండి. దీని తర్వాత మనం టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి, ఇది యాడ్ చేసుకోవాలండి కొద్దిగా. దీని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. దీంట్లో 1 టీ స్పూన్ సరిపోతుంది. 1 టీ స్పూన్ అండి. ఇది ఏగిపోయిందండి. దీని తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు ముందే వేసుకోవాలంటారా? అవునండి. ఇది ఏగిపోయిందండి. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అండి. ఈ పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఇంకొక 2-3 మినిట్స్ కొంచెం రోస్ట్ కావాలండి. కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి. అవునండి. పెరుగు, టొమాటో ప్యూరీ. దీని తర్వాత మనం మటన్ ఉంది కదండి, వాష్ చేసుకున్న మటన్ ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమైనా అవసరం అవుతాయండి? తర్వాత మనం చూసుకొని వాటర్ పోసుకోవాలండి. అది ఎందుకంటే మటన్లో కొంచెం వాటర్ ఉంటుంది, కొంచెం వేడి అయిన తర్వాత మటన్ వాటర్ దీంట్లోకి ఇంక్లూడ్ అయిపోతుంది. దీని తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి మటన్ ఉడికేంత వరకు. మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసేయాలండి. ఓకే, ఒక 10 మినిట్స్ పడుతుందా అండి ఉడకడానికి? పడుతుంది. ఓకే, ఒక 5 మినిట్స్ అయిందండి. ఉడికిందేమో చూద్దామా దశరథ్ గారు? చూద్దామండి. మటన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. దీంట్లో యాడ్ చేయమంటారా? చేయండి. చూడండి. సో మళ్ళీ ఇప్పుడు వాటర్ పోసాక కాబట్టి ఇంకో 5 మినిట్స్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి.
ఓకే, ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ తీసి దానిలో కావాల్సిన వాటర్ పోసాము. ఇంకొక 5 మినిట్స్ ఉంటే అది చక్కగా ఉడికిపోతుంది అనమాట. 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ అయిపోయిందండి, ఉడికిందేమో చూద్దాం. దశరథ్ గారు చూద్దామండి. మంచి వాసన వస్తుంది. ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీని తర్వాత ఫైనల్ టచెస్. దీని తర్వాత మనకు ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఉప్పు అండి, ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలండి మనము. దీంట్లో మిరియాల పౌడర్ ఉందండి, కొంచెం 1/2 స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నారు. రాజస్థాన్ లాల్ మాస్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఈ టొమాటో ప్యూరీ పడడం వల్ల పుల్లగా కారం కారంగా స్పైసీగా చాలా బాగుంది. నిజంగానే పేరుకు తగ్గట్టు రెడ్ కలర్లో ఉంది. మరి ఈ రాజస్థానీ లాల్ మాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. రాజస్థానీ లాల్ మాస్కి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, ఆయిల్, టొమాటో పేస్ట్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మటన్, ఉప్పు, ఉల్లిపాయ పేస్ట్. రాజస్థానీ లాల్ మాస్ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. కొద్దిసేపు నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు వేయాలి. కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేయాలి, కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేయాలి, కొద్దిగా వేగనివ్వాలి. కారం, కొద్దిగా పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత మటన్ వేసి ఉడికేంత వరకు సిమ్ లో ఉంచాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి. మరలా 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, ఉప్పు, మిరియాల పౌడర్ వేయాలి. మరొక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, రాజస్థాన్ లాల్ మాస్ తయార్.